నమస్తే. ఇదిగో ఈ వీడియో మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నాను. యెస్, ఐయామ్ సపోర్టింగ్ మై పవన్ కళ్యాణ్ గారు. బిఫోర్ దట్ ఐయామ్ రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సారీ చెప్పండి. సారీ చెప్తే ఈ గొడవంతా ఆగిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పండి. సారీ చెప్తే అయిపోద్ది. సో, బట్ నేను తెలంగాణ నాయకులకి రిక్వెస్ట్ ఏందంటే, మీరు ఎందుకు ఇంత చిన్న ఇష్యూని అంత పెద్దది చేస్తున్నారు నాకైతే అర్థం కాలే. తెలంగాణ సహోదరులారా, తెలంగాణ నాయకులారా, పవన్ కళ్యాణ్ ఏదో సరదాగా అన్నాడు. నేను కూడా చూసా వీడియో. చాలా సరదాగా అన్నాడు. ఇది మొత్తం ఎండిపోయినాయి, మా తెలంగాణలో వచ్చి ఇదంతా చూసి పచ్చగా ఉందేంది అన్నారు, వాళ్ళు దిష్టి తగిలింది అన్నాడు. ఓకే, అది పెద్ద బూత్ అయితే కాదు, పెద్ద ఎలిగేషన్ అయితే కాదు, మీ మీద 1000 కోట్ల రూపాయల ఆరోపణ కాదు, స్కామ్కి సంబంధించిన ఆరోపణ కాదు. పోనీ మీరు దుర్మార్గులను కూడా అతను అనలేదు. జనరల్గా దిష్టి తగిలిందని ఒక చిన్న ఏదో కామెంట్ చేశాడు. దానికి ఇంత పెద్ద ఇష్యూ చేసి ఆయన సినిమాలు ఆపేస్తాం, ఇదంతా చేయడం కూడా కరెక్ట్ కాదు తెలంగాణ నాయకులకి. నేను అనేది ఏంటంటే, తెలంగాణ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇది క్రైమ్ అయితే, సెంటిమెంట్ అయితే, తెలంగాణ వాళ్ళందరూ హట్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పిన స్టేట్మెంట్కి బీజేపీ వాళ్ళు ఎందుకు హట్ అవ్వలేదు తెలంగాణలో? పాయింట్ 1. టీడీపీ వాళ్ళు ఎందుకు హట్ అవ్వలేదు తెలంగాణలో? జనసేన నాయకులు తెలంగాణలో ఎందుకు హట్ అవ్వలేదు? ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళే ఎందుకు హట్ అయ్యారు? అది చెప్పండి నాకు సమాధానం. ఎందుకు కేవలం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే హట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి దానికి? బీజేపీ తెలంగాణ, టీడీపీ తెలంగాణ, జనసేన తెలంగాణ నాయకులు ఎందుకు హట్ అవ్వలేదు? అంటే ఇది సెంటిమెంట్ కాదు, ఇది రాజకీయమని ఒకటైతే అర్థమైపోయింది మనకి. ఇది సెంటిమెంట్ అయితే అందరు తెలంగాణ సెంటిమెంట్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు, బీజేపీ తెలంగాణ, బీజేపీ జనసేన కాంగ్రెస్, చివరికి అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నారు కదా. ఎందుకంటే సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. ఇప్పుడు ఇది మీకు తెలంగాణ సెంటిమెంటా లేదంటే రాజకీయమా? పవన్ కళ్యాణ్ మీద మీరు చేసేది. తెలంగాణ నాయకులారా, ఐఎమ్ రిక్వెస్టింగ్, చిన్న ఇష్యూని మీరు పెద్దది చేసి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని మీరు అటాక్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఓకే, చాలా చిన్న ఇష్యూ అది, దాన్ని చాలా పెద్దది చేస్తున్నారు అనవసరంగా అని నాకైతే అనిపిస్తుంది. నేను రాహుల్ గాంధీకి సంబంధించి రోజు నేను రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను, ఇండియా బ్లాక్ సపోర్ట్గా మాట్లాడుతున్నా. సో నేను మీకు వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ మై ఎనిమీ, పొలిటికల్ ఎనిమీ, బికాజ్ ఈజ్ ఇన్ ఎన్డీఏ, ఐఎమ్ అన్ ఇండియా బ్లాక్, హీ ఈజ్ మై పొలిటికల్ ఎనిమీ. బట్ ఈ విషయంలో మీరు తెలంగాణ వాళ్ళందరూ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అటాక్ చేయడం నాకు నచ్చలేదు. ఓకే, ఐఎమ్ థింకింగ్, ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ మై డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకే, నేననేది ఏంటంటే, అక్కడున్నటువంటి టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ మీద? జనసేన తెలంగాణ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీకి సంబంధించిన తెలంగాణ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? మీరిద్దరే ఎందుకు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు? దానికి సమాధానం ఉందా? సమాధానం. సో నేను ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఏ లార్జ్ ఎక్స్టెంట్ సెంటిమెంట్ అయితే కాదని నేను అనుకుంటున్నా. అదే దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఒకవేళ మీరు ఓ పని చేయండి, తెలంగాణ నాయకులారా, మీరు ఒక పని చేయండి, మీరు బీజేపీ వాళ్ళ చేత స్టేట్మెంట్ చేయించండి, మేము ఖండిస్తున్నాము పవన్ కళ్యాణ్, మీరు స్టేట్మెంట్ చేయించండి. టీడీపీ తెలంగాణ వాళ్ళ చేత మీరు స్టేట్మెంట్ చేయించండి, మేము ఖండిస్తున్నాము, పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని మేము ఖండిస్తున్నామని స్టేట్మెంట్ చేయించండి. తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు కూడా ఇదిగోండి మా సెంటిమెంట్ అట్ చేశాడు పవన్ కళ్యాణ్ అని మీరు ఆయన చేత స్టేట్మెంట్ చేయించండి, జనసేన వాళ్ళ చేత. ఆ స్టేట్మెంట్ చేపిస్తే అది రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్గా భావించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒకటవుతారు. పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అప్పుడు అంతే కదా, తెలంగాణలో అన్ని పార్టీలు ఒకటైనప్పుడు ఆంధ్రాలో అన్ని పార్టీలు అవుతాయి, వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడతారు. అప్పుడు ఇప్పుడు 2 స్టేట్ ఇష్యూ అయింది. ఆ 2 స్టేట్ ఇష్యూ అయినప్పుడు డీపర్గా ఆలోచిద్దాము, డిస్కస్ చేద్దాము, నిజంగా దీంట్లో ఆయన అన్న దాంట్లో అంత పెద్ద తప్పు ఉందా లేదని ఆలోచిద్దాం మనం అప్పుడు. ఓకే, అదే దట్స్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు మై డియర్ బ్రదర్స్ ఆఫ్ తెలంగాణ లీడర్స్. ఆయన ఏదో అంటే ఆయన ఇంటెన్షనల్గా అన్నాడంటే మీ దిశ దగ్గర దాని ఇంటెన్షన్గా అలా అనలేదు కదా. ఇప్పుడు సాధారణంగా చాలామంది ఏంటంటే
ఒరే అట్లా చూడగా దిష్టి తగిలిద్ది అంటారు, జోక్ అంటారు, కొంత ఫ్రెండ్స్ కూడా అంటారు, జోక్ అంటారు, వీళ్ళందరూ కూడా సరదాగా అంటారు. ఇప్పుడు నాకు ఆయన సరదాగా అనిపించింది, సరదాగా అన్నాడండి ఆయన. నాకేం ఆంధ్ర ఫీలింగ్తో మాట్లాడతలే, నాకు తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ ఏం లేదు. ఇక్కడ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి మీద ఏకదాటిగా ఇంతమంది తెలంగాణ వాళ్ళు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద మీరు అటాక్ చేస్తున్నారు కాబట్టి నాకెందుకో ఈయన మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అరే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు, తెలంగాణకు సంబంధించిన నాయకులు మొత్తం నాకు కనిపించి నాకు ఈయన డిఫెండ్ చేద్దామని నీకు డిఫెండ్ చేస్తున్నా. ఈవెన్ దో హీఈస్ మై పొలిటికల్ ఎనిమీ, పవన్ కళ్యాణ్ ఈజ్ మై పొలిటికల్ ఎనిమీ, బట్ ఐఎమ్ డిఫెండింగ్ ఇన్ దిస్ కేస్ బికాస్ మీరు ఇంత ఏకదాటికి అంత దాడి చేయాల్సిన తప్పు అయితే ఆయన చేయలే. 100% ఆయన అంత తప్పు చేయలే. ఆ మాట చాలా క్యాజువల్గా అన్నాడు ఆ మాటని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చినా కూడా ఒకసారి చెప్పండి, ఇది 2 రాష్ట్రాల మధ్య ఈ యొక్క భేదాభిప్రాయాలు వచ్చాయంటే కష్టమైపోయింది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పవన్ కళ్యాణ్ గారు, మీరు సారీ చెప్తే అయిపోయింది మ్యాటర్ ఇదంతా. ఎందుకంటే మళ్ళీ ఆయన ఏమండే సినిమాలు ఆపేస్తామంటే ప్రొడ్యూసర్కి నష్టం, సినిమాలు ఆపేస్తాయి. ప్రొడ్యూసర్ మీ తెలంగాణ వాళ్ళు అయి ఉండొచ్చు కదా, పవన్ కళ్యాణ్ కాదు కదా. మీరు సినిమా ఆపేస్తామన్నారు పవన్ కళ్యాణ్ది, ఆయన ఒక్కడైనా నష్టపోయేది? తెలంగాణలో ఉన్న వేల మంది కార్మికులు నష్టపోతారండి, తెలంగాణ వాళ్ళు నష్టపోతారు, ఆయన ఒకటి కాదు కదా. ప్రొడ్యూసర్లు నష్టపోతారు, తెలంగాణ కార్మికులు నష్టపోతారు, అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు మొత్తం తెలంగాణ వాళ్ళు నష్టపోతారు. ఆయన సినిమా ఆపేస్తే ఆయన ఒక్కడి మీద పకపోదు, అది మన తెలంగాణ వాళ్ళని కూడా మీరు హట్ చేస్తారు దానివల్ల. సో తెలంగాణ నాయకులారా, మీరు అతన్ని అంత పెద్దగా అటాక్ చేయాల్సిన ఇష్యూ అయితే కాదని నేనైతే అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకున్నారో నాకైతే తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఎవరో కొంతమంది స్టేట్మెంట్లు చేశారు. ఇప్పుడు ఒక ఆయన చాలా కాంగ్రెస్ నాయకుడు, ఒక ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బ్రదర్, ఎవ్రీడే నేను ఐఎమ్ ప్రమోటింగ్ కాంగ్రెస్ అండ్ అవర్ నేషనల్ లీడర్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్న ఎవ్రీడే నేషనల్ వైడ్. సరే, ఇక్కడ స్టేట్లో ఆ ఎలక్షన్ టైంకి ఐ చూస్ ఎనీ వన్ పార్టీ, దట్స్ డిఫరెంట్ కేస్. ఓకే, అప్పుడు ఎవరైతే మన ఐడియాకి ఉన్నారో వాళ్ళు చూసుకుంటాను. సో దట్స్ బట్ నేషనల్ వైడ్ ఇది ఫిక్స్ దట్ నేషనల్ వైడ్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. నేను రాహుల్ గాంధీ ఫ్యాన్నే, బట్ అయినా సరే నేను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా, మీరు దీన్ని పెద్దది చేసి ఈయన మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ప్లీజ్ డోంట్ అటాక్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే ఆయన అంత పెద్ద మాట అనలేదు, ఏదో సరదాగా చాలా క్లోజ్గా అన్నాడు. అది కూడా ఎవరిని అన్నాడు? ఇంత పరిచయం ఉన్నామన్నాయి కదా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అన్నాడు? ఇదిగో మా తెలంగాణలో వచ్చారు, చూశారు, మీ చెట్లు బల అంటే అర్థం ఏంటి? ఆయన క్లోజ్ ఉన్న వాళ్ళే కదా ఆయనతో పాటు వెళ్ళారు. నన్ను రానిస్తాడా పవన్ కళ్యాణ్? ఆయన ఫ్రెండ్ ఎవరో ఆయనతో పోయి ఉంటాడు, అక్కడికి పోయి చూసి మీ చెట్లు చాలా బాగున్నాయని. ఆయన ఫ్రెండ్ అని ఉంటాడు, దిష్టి తగిలిందని. మీరంతా ఎందుకు దీన్ని రచ్చ చేస్తున్నారు? తెలంగాణ నాయకులు ఎందుకు రచ్చ చేస్తున్నారు? ఇది అనవసరమేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇది అనవసరం. 2 రాష్ట్రాల మధ్య గొడవలు లెగుస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు అక్కడ ప్రత్యర్థులు ఇద్దరు కలిసి అతని మీద అటాక్ చేస్తున్నారు అని అంటే అది మేబీ ఇట్స్ నాట్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నా. మీరు పాలిటిక్స్ నిజంగా సెంటిమెంట్ అయితే నేను అదే చెప్తున్నా. బీజేపీ వాళ్ళు రెస్పాండ్, మరి తెలంగాణ బీజేపీ వాళ్ళు, తెలంగాణ టీడీపీ వాళ్ళు, తెలంగాణ జనసేన వాళ్ళు కూడా ఆయన రెస్పాండ్ అవ్వమనంటే అప్పుడు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడతారు. అప్పుడు ఎందుకు 2 స్టేట్ల మధ్య ఇష్యూ అయినప్పుడు అవన్నీ చేయలేం కదా, చిన్న ఇష్యూ కదా. ఫుల్ స్టాప్ పెట్టండి దయచేసి. పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు వచ్చిన కూడా సారీ చెప్పు, అయిపోయింది మ్యాటర్ కూడా. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. 2 స్టేట్లకి లెట్ us live as brothers, let us close this issue. I request పవన్ కళ్యాణ్ సారీ చెప్తే కేసు అది అయిపోయింది. థ్యాంక్ యూ, నమస్కారం.